హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్వర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈఎంఎంసి స్టోరేజ్ అలాగే యూఎఫ్ఎస్ స్టోరేజ్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా ఈఎంఎంసి గురించి తెలుసుకున్నట్లయితే ఈఎంఎంసి ఫుల్ ఫామ్ వచ్చేసి ఎంబెడెడ్ మల్టీ మీడియా కార్డ్ అన్నమాట. ఈఎంఎంసి అనేది ఒక హాఫ్ డూప్లెక్స్ స్టోరేజ్. ఈ హాఫ్ డూప్లెక్స్ స్టోరేజ్ అంటే ఒక్కసారికి రీడ్ అన్నా చేసుకోగలదు, లేదంటే రైట్ అన్నా చేసుకోగలదు. ఈ రీడ్ అండ్ రైట్స్ గురించి అయితే ఇప్పుడు చూద్దాం. రీడ్ అంటే మన స్టోరేజ్లో ఉన్నదాన్ని యాక్సెస్ చేయడం. అలాగే రైట్ గురించి తెలుసుకున్నట్లయితే ఏదైనా వీడియోని, ఏదైనా వాయిస్ని రికార్డ్ చేయడం, లేదంటే డేటాను స్టోర్ చేసుకోవడం. అంటే ఈ ఈఎంఎంసి అనేది ఒకసారికి స్టోర్ అన్నా చేసుకోగలదు, లేదంటే మన ఫైల్స్ని యాక్సెస్ అన్నా చేయగలదు. రెండింటిని ఒకేసారి మాత్రం చేయలేదన్నమాట. ఇప్పుడు వీటిలోని కొన్ని స్టోరేజ్ టైప్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఈఎంఎంసి 4.5 స్టోరేజ్ గురించి తెలుసుకున్నట్లయితే దీని రీడ్ స్పీడ్ వచ్చేసి 140 MB పర్ సెకండ్. అలాగే రైట్ స్పీడ్ చూసుకున్నట్లయితే ఇది 50 MB పర్ సెకండ్. అంటే ఇది ఒక సెకండ్లో 140 MBలు గల ఫైల్ని యాక్సెస్ అన్నా చేస్తుంది, లేదంటే 50 MBల గల ఫైల్ని స్టోర్ అన్నా చేసుకుంటుంది ఒక సెకండ్కు. అలాగే ఈఎంఎంసి 5 స్టోరేజ్ గురించి తెలుసుకున్నట్లయితే ఇది 250 MB పర్ సెకండ్ అయితే రీడ్ చేయగలదు. అలాగే 90 MB పర్ సెకండ్ అయితే స్టోర్ చేసుకోగలదు. అలాగే దీని లేటెస్ట్ వర్షన్ వచ్చేసి ఈఎంఎంసి 5.1. ఇది 5.0 లాగానే. అంటే ఇది సేమ్ రీడ్ స్పీడ్ వచ్చేసి 250 MB పర్ సెకండ్ మాత్రమే ఉంటుంది, కానీ రైట్ స్పీడ్ వచ్చేసి 125 MB పర్ సెకండ్ అయితే అప్గ్రేడ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు యూఎఫ్ఎస్ స్టోరేజ్ గురించి చూద్దాం. ఈ యూఎఫ్ఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్. ఈ యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్ యూఎఫ్ఎస్ అనేది ఒక ఫుల్ డూప్లెక్స్ స్టోరేజ్ అన్నమాట. అంటే ఇది ఒకేసారి రీడ్ చేయగలదు, అలాగే రైట్ చేయగలదు. అంటే ఇది ఒకేసారి డేటాను యాక్సెస్ చేస్తుంది, అలాగే డేటాను స్టోర్ కూడా చేసుకోగలదు. ఈ యూఎఫ్ఎస్ని మనకైతే 2010లో ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఈఎంఎంసి గురించి చూసుకున్నట్లయితే 1876లో దీన్ని అయితే మనకు ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ యూఎఫ్ఎస్లో కూడా మనమైతే కొన్ని వర్షన్స్ గురించి అయితే తెలుసుకుందాం. మనమైతే ఇప్పుడు ఈఎంఎంసి స్టోరేజ్లో మనకు లేటెస్ట్ వర్షన్ ఈఎంఎంసి 5.1లో రీడింగ్ స్పీడ్ వచ్చేసి 250 MB పర్ సెకండ్. అలాగే రైట్ స్పీడ్ వచ్చేసి 125 MB పర్ సెకండ్ అయితే ఉంది కదా. కానీ ఈ యూఎఫ్ఎస్ 2.1 ఇది బేస్ మోడలే మనకైతే ఆ ఈఎంఎంసి స్టోరేజ్కి అయితే డబల్లోకి అయితే వస్తుంది, డబల్ పవర్ అన్నమాట. అంటే ఇది ఒక సెకండ్కు 500 MBలను అయితే రీడ్ చేయగలదు. అంటే ఈఎంఎంసి 5.1కు డబల్ డేటాను అయితే ఇది యాక్సెస్ చేయగలదు ఒక సెకండ్కు. అలాగే యూఎఫ్ఎస్ 2.2కి వచ్చేసి మనకు 1000 MB పర్ సెకండ్ అయితే ఇది డేటాను యాక్సెస్ చేస్తుంది, అంటే రీడ్ స్పీడ్. అలాగే 260 MB పర్ సెకండ్ అయితే ఇది రైట్ స్పీడ్, అంటే డేటాను స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. అలాగే యూఎఫ్ఎస్ 3.0 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక సెకండ్కు 2100 MBలను అయితే రీడ్ చేయగలదు. అలాగే 400 MBలను అయితే ఒక సెకండ్లో స్టోర్ చేసుకోగలదు. ఇప్పుడు యూఎఫ్ఎస్ 3.1 గురించి తెలుసుకున్నట్లయితే ఇది మనకు యూఎఫ్ఎస్ 3కు 3 రెట్లుగా ఉంటుంది. 3 రెట్ల డేటాను స్టోర్ చేసుకోగలదు, అలాగే 3 రెట్ల డేటాను యాక్సెస్ కూడా చేయగలదు అన్నమాట. ఇప్పుడు దీని లేటెస్ట్ వర్షన్ వచ్చేసి యూఎఫ్ఎస్ 4.0. ఇప్పుడు ఈ ఈఎంఎంసి అలాగే యూఎఫ్ఎస్ల మధ్య తేడానైతే చూద్దాం. ఈ ఈఎంఎంసి స్టోరేజ్ డివైస్ అనేది బ్యాటరీని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది, అలాగే హీట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే దీన్ని స్పీడ్ వచ్చేసి రీడ్ అండ్ రైట్ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది. మనం ఇప్పుడు ఈ యూఎఫ్ఎస్ గురించి తీసుకున్నట్లయితే ఈ యూఎఫ్ఎస్ అనేది బ్యాటరీని తక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది, అలాగే దీంట్లో హీట్ కూడా ఏమాత్రం కనిపించదు.
మనకు దీని స్పీడ్ కూడా మనకు బేస్ మోడలే ఈఎంఎంసి లేటెస్ట్ వర్షన్ కంటే ఎక్కువగా డబల్ పవర్ అయితే ఉంటుంది. అంటే ఇది డబల్ డేటాను యాక్సెస్ చేసుకోగలదు, డబల్ డేటాను స్టోర్ చేసుకోగలదు. అంటే దీని స్పీడ్ చాలా ఎక్కువగానమాట. ఇప్పుడు ఈ ఈఎంఎంసి స్టోరేజ్ మనకైతే తక్కువ మోడల్ ఫోన్లలో, అలాగే మనకిప్పుడు ట్యాబ్లెట్స్, తక్కువ రకం ట్యాబ్లెట్స్, అలాగే ఈ క్రోమ్ బుక్స్ ఉంటాయి చూసారా, అందులో కూడా ఈ ఈఎంఎంసి స్టోరేజే ఉంటుంది. ఇప్పుడు ఈ యూఎఫ్ఎస్ 4.0 అనేది చాలా కాస్ట్ అన్నమాట. దీన్ని కొనడానికి కొద్దిగా డబ్బులు అయితే ఎక్కువగా ఖర్చు అవుతాయి. మరి ఈ వీడియోలో మీకు ఈఎంఎంసి అలాగే యూఎఫ్ఎస్ల మధ్య తేడాను అయితే తెలిపాను. మరి ఈ వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇలాగే మరికొన్ని వీడియోస్ అయితే మీకోసం ఖచ్చితంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.